రాష్ట్ర ప్రభుత్వం వసతి గృహాల్లో ఉన్నటువంటి గిరిజన విద్యార్థులకు పౌష్టిక ఆహారం అందజేస్తామని చెప్పేసి పదే పదే చెప్తున్నప్పటికీ ఈ గిరిజన వసతి గృహాల్లో ఉన్నటువంటి హాస్టల్ వార్డెన్ కోటేశ్వర గారు చాలా నిర్లక్ష్య వైఖరిని అవలంబిస్తున్నారని చెప్పేసి చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఎందువల్లంటే నీళ్ల మోటార్ చెడిపోయి సుమారు 2-3 నెలలు వ్యవధి అయినప్పటికీ ఇంతవరకు నీళ్ల మోటారు బాగు చేయించలేదు. విద్యార్థులు సాల్ట్ వాటర్తో స్నానం చేయడం వల్ల వాళ్ళంతా దద్దుర్లు వచ్చి ఆరోగ్య పరిస్థితుల నుండి చాలా ఇబ్బందికరంగా ఉంది. ప్రభుత్వం ఏమో ఆర్ఓ ప్లాంట్లని మేము కడతామని చెప్పి చెప్తున్నారు, కానీ ఇంతవరకు వసతి గృహాల్లో ఆర్ఓ ప్లాంట్లు అనేది ఏర్పాటు చేయడం లేదు. ఒక పక్క సాల్ట్ వాటర్తో స్నానం చేసి ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నారు. గతంలో మేము ఏఎన్ఎంలు నియమించాలని చెప్పేసి మేము గిరిజన సమైక్య నుంచి డిమాండ్ చేసినప్పటికీ ప్రభుత్వం నిమ్మకి నీరెత్తినట్లుగా వ్యవహరిస్తూ ఉంది. తక్షణమే విద్యార్థులకి ఇక్కడ వసతి గృహాలు చదువుతున్న విద్యార్థులందరికీ తక్షణమే మెనూ ప్రకారము ఆహారం అనేది అందించాలని చెప్పేసి మేము గిరిజన సమైక్య తెలియజేస్తా ఉన్నాం. తక్షణమే ఈ హాస్టల్ వార్డెన్ని సస్పెండ్ చేయాలని చెప్పేసి మీ గిరిజన సమైక్య నుంచి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందువల్ల అంటే కనీసం మెనూ ప్రకారం కూడా ఆహారం అందించినటువంటి ఈ హాస్టల్ వార్డెను ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. కాబట్టి తక్షణమే మేము గిరిజన సమైక్య డిమాండ్ చేస్తాం, ఈ హాస్టల్ వార్డెన్ని సస్పెండ్ చేయాలని చెప్పేసి. మున్ముందు కూడా ఇలాంటివి జరగకుండా సంబంధించినటువంటి శాఖ అధికారులు, జిల్లా అధికారులు దీనిపై దృష్టి సారించాలని చెప్పేసి మేము గిరిజన సమైక్య తెలియజేస్తూ ఉన్నాం. ఇదే విధంగా కొన్ని వసతి గృహాల్లో కూడా అదే పరిస్థితి తలెత్తుతూ ఉంది. కాబట్టి ప్రభుత్వం తక్షణమే స్పందించాలని చెప్పేసి మేము తెలియజేస్తూ ఉన్నాం. రానున్నటువంటి రోజుల్లో ఆ విధంగా కనుక చేయకపోతే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టవలసి వస్తుందని చెప్పేసి మీ గిరిజన సమైక్య నుంచి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. డౌన్ హాస్టల్ వార్డెన్, డౌన్ 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 డౌన్ హాస్టల్ వార్డెన్.